2014లోనే మహారాష్ట్ర ఎన్నికలు జరిగినాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీలో సింగిల్ లార్జెస్ట్గా భారతీయ జనతా పార్టీ వచ్చింది అప్పుడు కూడా. అదే సందర్భంలో హర్యానాలో భారతీయ జనతా పార్టీ వచ్చింది, ఘన విజయమే సాధ్యమైంది. ఆ టైంలో జార్ఖండ్లో కూడా గట్టి పట్టే ఉంది. కాశ్మీర్ అప్పుడు ఎన్నికలు లేవు అనుకోండి, ఇప్పుడు మనకి జరిగిన 5 లెక్కల్లో చూసుకుంటే కనుక. ఆ సిచ్యువేషన్లో భారతీయ జనతా పార్టీ అప్పుడు కాశ్మీర్లో కూడా ఇద్దరు కలిసి కదా ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ఏది వాళ్ళతో కలిసి ఏర్పాటు చేశారు కదా. అక్కడ గట్టిగానే వచ్చింది, అంటే వరుస విజయాలతో ఉన్న ఉత్సాహంతో ఉంది బీజేపీ. ఆ ఉత్సాహం కొద్దీ ఢిల్లీలో కొట్టేస్తాంలే అనేసి వీళ్ళు విత్డ్రా చేసుకున్నారు. కాకపోతే అక్కడ చేసిన రాంగ్ స్టెప్ ఏంటంటే అమిత్ షా చేసిన అతిపెద్ద రాంగ్ స్టెప్. 14 వ్యూహంలో సక్సెస్ అయిన అమిత్ షా ఢిల్లీలో ఫెయిల్ అయ్యాడు. ఎలాగా, కేజ్రీవాల్ అనే ఫేస్కి ముందు ఇంకొక ఫేస్ని చూపించాలి, అలాంటి క్యాండిడేట్కి ఎదురుగా. మన్మోహన్ సింగ్ ఎదురుగుండా మోడీని చూపెడితే గెలిచాం, అట్లాగే కేజ్రీవాల్ ఎదురుగుండా కిరణ్ బేడీని పెడదామని కిరణ్ బేడీని పట్టుకొచ్చారు. అన్నా హజారే ఉద్యమంలోనే కీలక పాత్ర పోషించింది కాబట్టి. కానీ కిరణ్ బేడీ రావడంతో సంస్థాగత నిర్మాణం ఫెయిల్ అయింది. అంటే భారతీయ జనతా పార్టీలో ఉన్న స్థానిక నాయకత్వం తిరగబడింది. ఇన్ని సంవత్సరాల నుంచి మేము కొట్టుకుంటే డాక్టర్ హర్ష కుమార్ అని ఉండేవాడు అప్పుడు, హర్షవర్ధన్ అనేసి, ఆయన అక్కడ కేంద్ర మంత్రిగా కూడా ఉన్నాడు. ఆయన అక్కడ కీలకమైన పాత్ర పోషించి ఆయన సీఎం క్యాండిడేట్. అట్టంటే ఆయన పక్కన పెట్టేసి అర్జెంటుగా ఈవెన్ పెట్టేశారు, కరెక్ట్గా ఎలక్షన్స్ ముందే.